respected chairman of Ayush Hospitals, board of directors and doctors and CEO madam and Vajra securities and supervisors, HRs. My name is S. Venkateshwara. My mother-in-law is N. Anjani Kumari. Cardiac operation bypass surgery అయింది. అదేవిధంగా నిమ్మల శ్రీనివాసరావు ఆర్థోపెటిక్లో మరి కాల్ ఆపరేషన్ అయింది. నేను ఇక్కడ 10 days నుంచి మీ హాస్పిటల్లో అబ్జర్వ్ చేస్తున్నాను. చూసినటువంటి హాస్పిటల్ వాతావరణం కానీ డాక్టర్స్ చూసేటటువంటి ఇచ్చేటటువంటి ట్రీట్మెంటు మా మదర్-ఇన్-లాని ఆమె లైఫ్ని సేవ్ చేసినటువంటి శ్రీనివాస్ సాయి గారు కార్డియో సర్జన్ గారికి వారి యొక్క సహచరులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఆ ఏజ్ పేషెంట్ని సార్ రిస్క్ అనుకోకుండా టేకప్ చేసి బైపాస్ సర్జరీ సక్సెస్ చేశారు. సో వారికి అందుకనే ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీ హాస్పిటల్ మరి ఈ విధంగా ఉండటానికి కారణం కూడా మరి మీ యొక్క ఎంప్లాయీస్ యొక్క డెడికేషన్ కావచ్చు, CEO మేడం ఒక అడ్మినిస్ట్రేషన్ గొప్పతనం కావచ్చు. చాలా హాస్పిటల్ని అబ్జర్వ్ చేశాను కానీ ఇక్కడ ఉన్నటువంటి డిసిప్లిన్ కానీ ఇవన్నీ కూడా నాకు చాలా నచ్చాయి. ఎందుకంటే దేశానికి ప్రజలు ఎలానో మీ హాస్పిటల్కి పేషెంట్సే ప్రజలు అవుతారు. మనం పేషెంట్స్ని ఎప్పుడైనా సాటిస్ఫై చేసినట్టయితే హాస్పిటల్ యొక్క అభివృద్ధి కూడా బాగుంటుంది అనేటటువంటిది నా అభిప్రాయం. అదేవిధంగా ఇక్కడ మరి సీరియస్ కేసెస్ కానీ హార్ట్ కేసెస్ కానీ వచ్చేటటువంటి నేను హోటల్లో ఉంటే ఈ సైరన్లు అంబులెన్స్ సైరన్సే నేను అసలు ఎన్ని 100,000 లెక్క పెట్టిందో నాకే తెలియదు. సో అది వచ్చినప్పుడల్లా ఏదో సీరియస్ కేసు వచ్చినటువంటి పేషెంట్ సేఫ్గా వెళ్ళటం కానీ ఇలాంటివి ఉన్నప్పుడే మరి ఈ హాస్పిటల్కి మంచి పేరు వస్తుంది అనేటటువంటిది నా అభిప్రాయం. సో అదేవిధంగా ఇక్కడ పేషెంట్స్ని కనుక ఆ విధంగా చూసుకున్నట్టయితే మరి ఇవాళ రేపు సేవ్ చేసినప్పుడు మనీ అనేది అంత ప్రధానం కాదు. అదేవిధంగా సెక్యూరిటీ కూడా మంచి డిసిప్లిన్గా సో మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే దేశానికి మరి అక్కడ సోల్జర్స్ ఎంత ముఖ్యమో ఈ ఆయుష్ హాస్పిటల్కి కూడా వజ్ర సెక్యూరిటీ అనేటువంటి వీళ్ళు కూడా ఒక రకంగా సోల్జర్స్ ఆఫ్ ద ఆయుష్ హాస్పిటల్స్ అని చెప్పొచ్చు. అదే క్లీనింగ్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ఏ డిపార్ట్మెంట్ చూసినప్పటికీ కూడా మరి వాళ్ళ యొక్క వాళ్ళ డెడికేషన్ కనపడింది. అదేవిధంగా మనం పలకరించే విధానం కానీ రెస్పెక్ట్ ఇవ్వటం కానీ చాలా బాగున్నాయి. ఈ హాస్పిటల్ ఎవరు చూసినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ హాస్పిటల్ చాలా నీట్గా ఉంది, శుభ్రంగా ఉంది. అంటే ఏంటి, హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయినప్పటికీ కూడా మొట్టమొదటిగా చూసేది నీట్నెస్ ఆఫ్ ద హాస్పిటల్. ఇక సిస్టర్స్ ఉన్నారంటే వారి యొక్క డ్యూటీ కానీ అది మదర్ తెరీసా యొక్క డ్యూటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మరి ఈ విధంగా నేను కార్డియాక్ డిపార్ట్మెంట్లో ఐసీయూలో కానీ CTICUలో కానీ అట్లా అబ్జర్వ్ చేశాను. అదేవిధంగా మరి కింద ఉన్నటువంటి ఎమర్జెన్సీ కేర్లో కూడా అబ్జర్వ్ చేశాను. డాక్టర్స్ కానీ వీళ్ళు కానీ ప్రత్యేకంగా అర్థమయ్యే రీతిలో వాళ్ళు ట్రీట్మెంట్ కానీ చెప్పటం కానీ చాలా బాగున్నాయి. ఎందుకంటే ఇదంతా కూడా మనకి పైన అంటే హైయర్ అథారిటీస్ సుప్రీం కోర్టు అయినటువంటి మరి CEO ఇంకా అదర్ HRs కావచ్చు, సూపర్వైజర్స్ కావచ్చు, వీళ్ళందరి యొక్క ప్రతిభ వల్లనే ఈ విధంగా ఉందని నేను భావిస్తున్నాను. అంటే నేను వచ్చినటువంటి పర్పస్ పేషెంట్స్ సేవ మంచిగా కార్డియాలజీ కానీ ఆపరేషను, అదేవిధంగా ఆర్థోపెటిక్ సర్జరీ రైట్ లెగ్ జరిగింది, అది కూడా సక్సెస్ అన్నారు. అతను కూడా హ్యాపీగా ఉన్నాడు. మా మదర్-ఇన్-లా కూడా ఇప్పుడే కోలుకుంటున్నారు. మరి ఆమె కూడా సేఫ్ సైడ్నే ఉన్నారు. సో ఈ విధంగా మీరు ఇచ్చినటువంటి అందరికీ, అదేవిధంగా ఆయుష్ మేనేజ్మెంట్కి, స్టాఫ్ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై ఆయుష్ హాస్పిటల్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.